కోరుకున్నట్టు ఏ వరం కావాలని కోరుకుంది స్వామి నాకు ఎటువంటి వరాలు కూడా అక్కర్లేదు ఒక ఏకాదశి రోజున నీ నామస్మరణ చేసి ఉపవాసం ఉండి చక్కగా మరి ఉన్నట్లయితే చెప్పగానే అక్కడి నుంచి ఆవిడ ఎటువంటి పేరుగా పిలవబడింది ఆవిడ ఏకాదశి అనేటువంటి పేరుతో ఆవిడ స్వామి చేత పిలవబడింది కాబట్టి మురాసురుడిని సంహరించాడు కాబట్టి ఆయన ఏమన్నారు స్వామిని మురారి అని చెప్పేసి అన్నారంట కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఉపవాసాలు ఉండడం అలాగే దీపదానాలు చేయడం ఏకాదశి వ్రతాలు చేయడం కేదారేశ్వర స్వామి వ్రతాలు చేయడం సరే ఒకనొక సమయంలో మళ్ళా మరి విష్ణుమూర్తి చెప్తున్నాం కదా శివుడు కూడా ఒకటి చెప్తున్నాం శివుడు అనేటువంటి ఆయన శివుడు పార్వతీదేవి ఇద్దరు కూడా కైలాసంలో చక్కగా సింహాసనం మీద కూర్చున్నారట సింహాసనం మీద కూర్చుంటే ఎంతో మంది అక్కడ సభలో కైలాసంలో నాట్యం చేస్తున్నారు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు నాట్యం చేస్తూ ఉన్నారు మేళతాళాలు వినిపిస్తున్నాయి అటువంటి సమయంలో బృందునిధి అనేటువంటి ఒక భక్తుడు ఆ కింద బాగా పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నట్ట నాట్యం చేస్తూ ఉంటే ఎంతమంది నాట్యం చేసినా కూడా ఎంతమంది పాటలు పాడుకున్నా కూడా ఆ శివుడికి ఎవరి యొక్క నాట్యం నచ్చింది ఎవరైతే బృందునిధి అనేటువంటి భక్తుడు ఉన్నాడో ఆయన యొక్క నాట్యం బాగా నచ్చింది అంతగా ఏం చేశాడు ఒకసారిగా సింహాసనం మీద నుంచి కూర్చుని లేచి పైకి వచ్చి కిందకు వచ్చాట వచ్చి ఆ బృందునిధిని భుజం తట్టాడు అయ్యా ఏమయ్యా ఇంతమంది ఉంటే ఈ సభలో ఇంతమంది నాట్యం చేస్తున్నా కూడా నీవు బాగా పాట పాడుతున్నావే బాగా నాట్యం చేస్తున్నావే నేను నీకు భక్తిగా ఇచ్చాను నీకేమనం కావాలో కోరుకోమన్నట్ట శివుడు ఆయన ఏమడిగాడు అయ్యా బృందుడికి ఏమడిగాడు అయ్యా స్వామి నాకు ఏమనక్కర్లేదు నేను మీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి నాతో పాటు ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో వంది భాగాదులు వాళ్ళందరితో కూడా ప్రదక్షిణ చేయించాలి స్వామి అని చెప్పేసి కోరుకున్నాడు కోరుకోగానే శివుడు సరే అన్నాడు పైనేమో సింహాసనం మీద పార్వతీదేవి కూర్చుంది ఆవిడని పట్టించుకోవాలా ఈయన బృందుడి యొక్క ఇదిలో పడిపోయి ఆయన యొక్క నాట్యం యొక్క మోహంలో పడిపోయి సరేనాయన ప్రదక్షిణ చేయమన్నాడు శివుడితో పాటు అందరూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు వంది భాగాదులు కూడా పైనుంచి పార్వతీదేవి చేస్తూ ఉన్నది చూస్తూ ఉన్నది ఇదేమిటి నేను స్వామి యొక్క సగభాగానికి నోచుకోలేదా ఈ భక్తుల యొక్క నమస్కారానికి నేను మెచ్చుకోలేదా ఏమిటి ఇదేమిటి భక్తులందరూ కూడా స్వామికి నమస్కారం చేస్తున్నారు నాకెందుకు నమస్కారం చేయడం చెప్పేసి బాధపడి సింహాసనం మీద నుంచి లేచి కిందకు వచ్చి శివుడి దగ్గర పాపం వేడుకుంది అయ్యా స్వామి ఏమిటి నేను మీలో సగభాగం కదా మీలో అర్ధాంగిని కదా నేను మీ యొక్క నమస్కారం అంటే మా భక్తుల యొక్క నమస్కారానికి కూడా నేను నోచుకోలేదా స్వామి అని చెప్పేసి అడిగి అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయిన ఆవిడ భూలోకానికి వెళ్ళిపోయింది భూలోకం ఉన్నటువంటి గౌతముని యొక్క ఆశ్రమానికి ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే ఆశ్రమం దగ్గరికి వెళ్ళంగానే అక్కడ గౌతమ మహాముని లేరు ఆయన తపస్సు చేసుకుంటున్నారు అక్కడ ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్వతీదేవిని ఆహ్వానించి కూర్చోబెట్టి ఆవిడ సభలు చేశారట చేసిన తర్వాత కొంతసేపటికి గౌతమ మహాముని ఏం చేశాడు ఆయన తన తపస్సును ముగించుకుని ఆశ్రమం దగ్గరికి వస్తుంటే ఆశ్రమం అంతా కూడా కోలాహలంగా ఉంది కాంతులు వెదజల్లుతున్నాయట మంచి మంది సుగంధమైన ద్రవ్యాలు వస్తున్నాయి ఇదేంటి వెళ్ళేటప్పుడు నేను మామూలుగానే ఉంది కదా ఆశ్రమం అంతా ఏంటి వెలిగిపోతుంటే సాక్షాత్ లోపల ఉన్నారండి పార్వతీదేవుడు కదా అమ్మ ఏమిటి మీ వంటి వారు ఇక్కడికి రావడం ఏమిటి ఇక్కడ మరి మీ రాకపోయే కారణం ఏంటని చెప్పేసి అడగంగానే అయ్యా స్వామి నాకు కైలాసంలో భంగం వాడి ఉంది నేను స్వామిలో సగభాగం కదా స్వామిలో అర్ధాంగిని కదా మరి నాకు అక్కడ అవమానం జరిగింది ఇటువంటి అవమానం పోవాలి అంటే ఏం జరిగిందమ్మా మరి భక్తులందరూ కూడా స్వామికే నమస్కారం చేస్తున్నారు దాని వదిలి కాబట్టి నాకు కూడా స్వామిలో సగభాగం కావాలంటే ఏం నోము చేయాలి స్వామి అని చెప్పేసి అడిగితే అమ్మ కేదారేశ్వర స్వామి అనేటువంటి ఒక నోము ఉన్నది చక్కగా నోము చేసుకున్నట్లయితే నువ్వు స్వామిలో సగభాగంగా అర్థాంగిగా పొందాలని చెప్పేసి చెప్పినప్పుడు వీరందరూ కార్తీక నోములు చేస్తూ ఉంటారు ఇదే ఆ వ్రతం యొక్క కథ ఇది సరే వీళ్ళందరూ కూడా ఏం చేశారు ఆమె 21 రోజుల పాటు చక్కగా ప్రతిరోజు కూడా వ్రతం చేసి 21 మంది బ్రాహ్మణులకి చక్కగా దక్షిణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టి 21 రోజుల పాటు ఆ యొక్క కేదారేశ్వర స్వామిని అమ్మవారు పూర్తి చేసింది పూర్తి చేయగానే పాపం కైలాసంలో స్వామికి తెలిసింది అయ్యా స్వామి అమ్మవారు మీకోసం వ్రతం చేస్తున్నారని చెప్పగా ఆయన బాధపడ్డాడు ఎందుకని అయ్యయ్యో ఆమె ఏమిటి నా కోసం వ్రతం చేయడం ఏమిటి అని చెప్పేసి బాధపడి తాను నేను ఏం తప్పు చేశాను ఆమెని వదలి ఒక భక్తుడి యొక్క మోహంలో పడి నేను కేవలం నాకు మాత్రమే నమస్కారం చేయించుకున్నాను నాలో సగభాగం నీవు కదా తల్లి నీవు నా కోసం వ్రతం చేయడం అని చెప్పేసి బాధపడి మళ్ళా మంది మార్పడంతో కైలాసం నుంచి భూలోకానికి వచ్చి గౌతమ యొక్క ఆశ్రమానికి వెళ్ళి చక్కగా ఆమెను కోరుకుని ఆమెను సగభాగంగా ఏర్పడేద్దామన్న ఆయన